తెలంగాణ సచివాలయంలో నకిలీ జీవోల స్కామ్ బయటపడింది. ఉద్యోగాల పేరుతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో నకిలీ జీవోల్ని సృష్టించారు. ఆ ఫేక్ జీవోలు చూసి ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డ బాధితులు తీరా అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. న్యాయం కోసం సిసిఎస్ పోలీసులు ఆశ్రయించారు. దీంతో కూపీలాగిన పోలీసులు నకిలీ జీవోలతో సంబంధం ఉన్న 6 సచివాలయ ఉద్యోగుల్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు నకిలీ నోట్లు, నకిలీ డాక్యుమెంట్లు చూశాం. కానీ తెలంగాణ సచివాలయంలో నకిలీ జీవోలు కూడా పుట్టుకొస్తున్నాయి. బంగారు తెలంగాణ కోసం రేయింబౌళ్లు పనిచేస్తామని ఉద్యోగ నేతలు చెబుతూ ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోని కొందరు ఉద్యోగులు నకిలీ జీవోలతో కొత్త స్కామ్ కి తెరదీశారు. సచివాలయంలో నకిలీ జీవోల వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్, తెలంగాణ సచివాలయంలో నకిలీ జీవోల వ్యవహారం ఎలా బయటపడింది? పూర్తి వివరాలు ఏమిటి? మున్సూర్ అనే ఒక వ్యక్తి కొద్దిసేపు సిసిఎస్ పోలీసులను ఆశ్రయం జరిగింది. అయితే ఈ మున్సూర్ ఇచ్చిన సమాచారం వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న 6 ప్రస్తుతానికి సిసిఎస్ అధికారులు అదుపుకొని విచారిస్తున్నారు. అయితే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కలిసి ఒక జీవోను విడుదల చేసినట్లుగా సమాచారం ఉంది. జీవో ప్రకారము పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో దీనికి సంబంధించి కొంత డబ్బును చెల్లించాలంటూ సెక్రటరియట్ లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు మున్సూర్ తో పాటు కొంతమంది వ్యక్తులు కూడా కలవడం జరిగింది. ఈ మేరకు మున్సూర్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు కలిసి ఆ సచివాలయ ఉద్యోగులకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించారు. అయితే డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఉద్యోగులు రాకపోవడంతో వీళ్ళకి అనుమానం వచ్చే వాళ్ళ నిర్ణయంతో కొంత తాత్సారం జరుగుతుంది, కొద్ది రోజులతో ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు కాలయాపన చేయడం జరిగింది. దీంతో అనుమానం వచ్చి వెంటనే సిసిఎస్ పోలీసుని మున్సూర్ తో పాటు కొంతమంది వ్యక్తులు కలిసి సిసిఎస్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 6 సచివాలయ ఉద్యోగుల్ని ప్రస్తుతానికి సిసిఎస్ పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. అయితే జీవోలు ఎక్కడ విడుదల చేస్తారు, ఎలా విడుదల చేశారు, దీనికి సంబంధించిన వివరాలని ఎలా ఉన్నాయి అంత దాంతో పాటు దీనిపైన అధికారులు అప్రమత్తంగా ఉన్నారన్న దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. రైట్ రమేష్, అంటే ఈ ఫేక్ జీవోలు అనేవి ఎప్పటికైనా బయటపడతాయని వీళ్ళకి తెలుసు. ఏ ధైర్యంతో ఇలా ముందుకు పోయారు? ఈ ఫేక్ జీవోలు దేనికోసం జారీ చేశారు? ఎంతమంది వైపు తీసుకున్నారు? ఏదైనా పెద్ద ర్యాకెట్ ఇంకా ఇటువంటి ఏమైనా జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది సచివాలయంలో? అనుమానం కూడా ఉందా? ప్రస్తుతానికి 6 ఉద్యోగుల్ని సిసిఎస్ అధికారులు అదుపులో తీసుకున్నారు. 6 ప్రశ్నిస్తున్నారు. అయితే వీళ్ళు కేవలం ఉద్యోగాల పేరుకు సంబంధించిన జీవోను మాత్రమే విడుదల చేసినట్లుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే జీవో సంబంధించి దాన్ని డిస్ప్లే కాకుండానే కేవలం ఇంటర్నెట్ జీవోలుగా మాత్రమే దీన్ని బయట తీసుకొచ్చి ఆ జీవోను చూపెట్టి వీళ్ళు బయట నిరుద్యోగులు కావచ్చు కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి ఈ 6 ఉద్యోగులు కలిసి డబ్బులు వసూలు చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జీవోల వెనకాల విడుదల వెనకాల ఎవరి హస్తం ఉందన్న దానిపైన ప్రస్తుతానికి పోలీసు విచారణ కొనసాగుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్.